ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 5వ తేదీ ఆదివారం రోజున మీ జీవితంలో ఒక భయంకరమైనటువంటి సత్యాన్ని మీ కళ్ళ ముందు ఉంచబోతుంది. ఈ రోజున మీరు వేసేటువంటి ప్రతి ఒక్క అడుగు ఒక ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది. మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు కానీ, లేదంటే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు కానీ ఊహించినటువంటి ఒక సంఘటన అనేది మీరైతే ఎదుర్కోబోతున్నారు అని చెప్పాలండి. ఆ యొక్క సంఘటన ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే మీరు భయంతో గజగజ వణికిపోయేటువంటి సంఘటన అనేది జరుగుతుంది అని చెప్పాలి. అసలు ఈ రోజున ఏం జరగబోతుంది, ఈ యొక్క ప్రాణప్రదమైనటువంటి ఆస్తులు లేదంటే ఆత్మీయులకు ఎటువంటి ముప్పు అనేది వాటిల్లబోతుంది అనేటువంటి విషయాన్ని అయితే ఈ వీడియోలో చాలా వివరంగా అయితే తెలియజేయడం అనేది జరుగుతుందండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తున్న ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీరి గురించి చెప్పాలంటే వీరు చాలా ధైర్యవంతులనే చెప్పాలండి. కానీ వీరి యొక్క బలహీనత ఎక్కడా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే అది మీ యొక్క కుటుంబము మరియు మీ యొక్క పరువు. ఎప్పుడైతే మీ యొక్క పరువుకి లేదంటే మీ యొక్క ఆత్మీయకు ఆపద అనేది వస్తుందో అప్పుడే మీరైతే మానసికంగా కుప్పకూలిపోతూ ఉంటారు. మీరు పైన ఎంత కఠినంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడాను లోపల చాలా అంటే చాలా సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. అయితే రేపటి రోజున మీ యొక్క గ్రహస్థితి మీ యొక్క సున్నితమైనటువంటి మనసుకు ఒక దెబ్బ పరీక్షకు కూడాను గురి చేసే విధంగా ఒక అవకాశము అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తుందండి. ఎందుకంటే మీరు గమనిస్తూనే ఉన్నారు, గత కొంతకాలంగా మీ యొక్క కర్మ ఫలితము అనేది మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. మీరు పరోక్షంగా ఎవరికైనా కానీ చేసినటువంటి హాని అయితే లేదు. ఎవరైనా కానీ మీరు బాధ పెట్టిన సందర్భాలు ఇప్పుడు తిరిగి మీ యొక్క దగ్గరకు వస్తున్నాయి. ప్రస్తుతానికి మీరు అన్నీ కూడాను బాగున్నాయి అనేసి అనుకుంటూ ఉంటున్నారు. కానీ మీ చుట్టూ ఒక అదృశ్య వలయము అనేది ఏర్పడింది. అది ఏమిటో ఒక రూపంలో అది ఊహించిన విధంగా మీ యొక్క అంటే ఈ రోజున బయటపడేటువంటి అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు మధ్య ఒక సంఘటన అనేది జరగబోతుంది. మీరు ఎంతో నమ్మి అప్పగించినటువంటి ఒక బాధ్యతలో ఒక భారీ మార్పు తప్పు అనేది బయటపడబోతుంది. లేదా మీ ఇంట్లో ఒక విలువైనటువంటి వస్తువు లేదంటే ఒక పత్రము పోతుంది అనేసి తెలుసుకోండి. కానీ ఆ భయం అనేది ఎందుకు వస్తుంది అంటే అది కేవలం ఒక పొరపాటు కాదు. ఇది అంతా కూడాను ఒక చట్టపరమైనటువంటి చిక్కు, అంటే లీగల్ కాంపిటీషన్. దీనికి లీగల్గా ఒక చట్టపరమైనటువంటి చిక్కుకు దారితీస్తుండే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క విషయం తెలుసుకున్న వెంటనే మీ ఒంటో రక్తము అనేది గడ్డ కట్టినట్లుగా అనిపిస్తుంది. మీరు ఎన్నాళ్ళు దాచుకున్న మీ యొక్క ప్రతిష్ట ఒక్క క్షణంలో తలకిందులు అవుతుందేమో అనేసి, మీ యొక్క ఆత్మీయులు మిమ్మల్ని అవమానపరుస్తారేమో, మీ యొక్క కుటుంబ సభ్యులు మీ ముందు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది ఏమో అనేసి ఆ యొక్క భయం మిమ్మల్ని గజ్జగన వణికిస్తుందండి. ఒక మానసిక భూకంపం. మీ యొక్క పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక నిరుత్సాహంగా ఉండిపోతారు. అయితే ఆ యొక్క షాకింగ్ నుండి మీరైతే బయటపడడానికి మీరు చాలా సమయం కూడా పడుతుంది. అసలు మీకు ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఏది కూడా తెలియనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ క్షణంలోనే మీ యొక్క జీవితంలో మరి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు కూడా మీకైతే ఖచ్చితంగా ఎదురవుతాయి అని చెప్పాలి. అయోమయంగా ఉండిపోతారు. కానీ ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు అనేది జరుగుతుంది అనేసి మీరైతే ఆలోచించుకుంటూ ఉంటారు. ఈ భయం మీకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆ యొక్క పొరపాటు మీరు చేసింది కాదు, కానీ దానికి ఒక బాధ్యత మాత్రం మీరే వహించవలసినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి. ఎవరైతే మిమ్మల్ని నమ్మేసి ఆ యొక్క బాధ్యతలను అప్పగించారో వారే ఇప్పుడు మిమ్మల్ని నిందించేటువంటి స్థితి కూడా ఏర్పడబోతుంది. మీ మీద లేనటువంటి నింద పడడం వల్ల జరిగేటువంటి ఆవేదన, భయం ఇవి రెండూ కూడాను మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీరైతే ఫేస్ చేయనటువంటి ఒక పరిస్థితిని మీ ముందైతే ఉంచుతాయి. మీరు ఒక్క క్షణం అసలు ఏం చేయాలి, ఏ విధంగా జరగాలి తినేటువంటి విధంగా మీ కాళ్ళు చేతులు ఆడని విధంగా ఆగిపోతుంది. మీ యొక్క పరిస్థితి అనేది ఈ విధంగా రావడానికి ఇది కూడా చాలా జాగ్రత్తగా ప్రధానంగా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం గ్రహస్థితి. ఈ రోజున మీ యొక్క అంటే మీ గ్రహంలో శుక్రుడు మరియు కేతువులు వారి షడాష్టక స్థితిలో ఉండడం వల్ల ఊహించినటువంటి అపాయాలు మరియు మానసిక ఆందోళన కలగబోతున్నాయి. శుక్రుడు సౌఖ్యానికి కారకుడు, కానీ కేతువుతో కలిసి ఉండడం వల్ల సౌఖ్యంలో చిచ్చురేగుతుంది. ఇది అంతా కూడాను మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని గ్రహాల యొక్క అనుకూలత దెబ్బతీసే విధంగా గ్రహస్థితి అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ మీరైతే ప్రధానంగా చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక కొన్ని ఇబ్బందుల నుండి అయితే మీరైతే తప్పించుకోవడానికి కొన్ని నష్టాల నుండి బయటపడడానికి మీకు అనుకూలమైనటువంటి
అనేటువంటి క్షణాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అందులో మీరు ప్రధానంగా ఆ యొక్క భయం నుండి బయటపడడానికి రేపటి రోజున ఉదయం మీ ఇంటి గుమ్మం దగ్గర నల్ల నువ్వులతో ఒక చిన్న దీపము అనేది వెలిగించి, లేదంటే సాయంత్రం 4 గంటల సమయంలో కూడాను ఇది అయితే చేయవచ్చండి. ఇక ఓం కృష్ణాయ నమః అనేటువంటి ఈ యొక్క బీజాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది అంతా కూడాను మీ ఇంటి మీద, మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా తగ్గించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కానీ సమస్య అనేది ఎదురైతే వెంటనే లాయర్ లేదంటే నగరంలో తెలియనటువంటి వ్యక్తులను సంప్రదించి, మీకు ఏ మాత్రము కూడా ఒంటరిగా ఎటువంటి నిర్ణయాన్ని మాత్రము కూడా అసలు తీసుకోవద్దని మిత్రమా. అయితే భయము అనేది మనిషిని బ్రతికించేది కాదు. అది అంతా కూడాను మనిషిని ఎప్పుడూ కూడాను కృంగతీసే విధంగా ఉండబోతుంది. అయితే ఈ యొక్క సంఘటన మీ యొక్క జీవితము అంతా కూడాను ఇది కేవలం మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమయం. మీరు నిర్దోషి అయితే మీరైతే భయపడవలసినటువంటి అవసరం ఏది కూడా లేదు. ధైర్యంగా నిలబడండి. ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడాను సంకల్పంతో జయించండి. అయితే రేపటి రోజున మీకైతే ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోబోతారు. ఇక అదే మీ యొక్క భవిష్యత్తుని సురక్షితం చేసేటువంటి దిశగా కూడాను మీకైతే ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశాన్ని అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. ప్రధానంగా మరి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీకు భయంతో గజగజ వణికిపోయేటువంటి సంఘటన అనేది జరుగుతుంది. మరి ఈ రోజున ఈ యొక్క విషయం అనేది మీరు తెలుసుకున్న తర్వాత ఆ యొక్క భయం అనేది కొంత తగ్గుతుంది అనేసి అయితే మీకు తెలపడం అనేది జరుగుతుంది. ఇక మీరైతే మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత కలిగినటువంటి పని అయితే కల్పించుకోండి. ఖాళీగా కూర్చునేటువంటి ఆ యొక్క అలవాటును మానసిక ప్రశాంతతకి తీవ్ర విషాదం కలిగించవచ్చును. మీరైతే ఈ రోజున ఎవరిని కూడాను పరిగణంలోకి తీసుకోకుండా ఎవరికి కూడాను అప్పు ఇవ్వద్దు. లేనిచే ఇది అంతా కూడా మీ యొక్క భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. ఇక మీరైతే ఈ రోజున జాగ్రత్తగా ప్లాన్ అనేది చేసుకోండి. మీరు విశ్వాసం వారితో అందరితో కూడాను మాట్లాడి వారి నుండి సహాయం అనేది తీసుకోండి. మీ యొక్క ప్రేమ భాగస్వామి తాలూకా సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది అని చెప్పాలి. ఇక ఈ రోజున వ్యాపారస్తులు వారి యొక్క సమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇది అంతా కూడాను మీ యొక్క కుటుంబంలో ఒక ఉత్తేజాన్ని నింపుతుంది. ఇక ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని నిజంగా అందమైనటువంటి దానితో సర్ప్రైజ్ చేయడం ఖాయమండి. ఇక ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, ట్రేడ్ వర్గాల్లో వారికి ఉన్నటువంటి వారికి కానీ మీ యొక్క వ్యాపారాల్లో లాభదాయాలు పొందాలి అనే కోరిక అయితే ఈ రోజున ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఇక ఈ రోజున మీరైతే పిల్లల యొక్క సాన్నిధ్యంలో ఓదార్పునైతే పొందనండి. మీ యొక్క స్వంత సంతానమే కాదు, అవంఛనీయమైనటువంటి సంతానమైనా కానీ ఇతరుల యొక్క పిల్లలైనా సరే పిల్లల యొక్క దగ్గర గొప్ప ఓదార్పు శక్తి అనేది ఉంటుంది. వారు అయితే మీకు ఒక మంచి ఓదార్పునిచ్చి మీ యొక్క యాతనను, ఆందోళనను ఉపశమనం చేయగలరు. ఇక ఆర్థిక సమస్యలు అన్నీ కూడాను మీ యొక్క నిర్ణయాత్మకంగా ఆలోచించేటువంటి సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. కొంతమంది తమ యొక్క శక్తికి మించినటువంటి మొత్తము కూడాను సరుకుని డెలివరీ చేస్తామనేసి వాగ్వాదాలు చేస్తారు. కానీ అటువంటి వారు వాటలే కానీ చేతులు మాత్రం శూన్యం కనుక వారిని అయితే మర్చిపోండి. ఇక కుటుంబంలోని ఒకరు వారికి సమయాన్ని కేటాయించమని కొంత ఒత్తిడి అనేది చేస్తారు. ఇక మీరు అయితే ఇది అంతా కూడాను ఒప్పుకున్నప్పటికీ సమయం అంతా కూడాను వృధా అయిపోతుందండి. మీ యొక్క వైవాహిక జీవితపు ఆనందాన్ని అయితే మీ యొక్క జీవిత భాగస్వామి తరపున బంధువులు పాడు చేయవచ్చు. ఇక మీ యొక్క సహోద్యోగుల యొక్క ఆరోగ్యము క్షీణించడం వల్ల మీ యొక్క అంతా కూడా పూర్తి సహాయ సహకారాలు అన్నీ కూడాను అందుకోగలుగుతారు. ఇక తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులను ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.